మహిమ కలుగును గాక. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హిజ్కియా గురించి చెప్తున్నానండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఉంది. యెషయా ప్రవక్త వచ్చి అంటున్నాడు, నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇంటిని సరిదిద్దుకోమని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఆయన వచ్చేయండి యథార్థంగా ఉంటాడు. ఎవరు? హిజ్కియా రాజు గారిని కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను నీ ఎదుట యథార్థంగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, ధర్మంగా ఉన్నాను, చక్కగా పరిపాలించాను, నాకెందుకు ప్రభువా ఇలాంటి జబ్బు వచ్చిందని చెప్పేసి బాధపడుతున్నాడండి. కన్నీరు కారుస్తున్నాడు. క్యాన్సర్ వచ్చిందండి ఆయనకి. కానీ యెషయా ప్రవక్త ఆ రాజకోట దాటకముందే మళ్ళా అతను 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను, నేను వెళ్ళి అతనితో చెప్పని చెప్పేసి మాట్లాడితే అది ఎలా సాధ్యం ప్రభు అని చెప్పేసి హిజ్కియా రాజు ఆయన్ని అడుగుతా ఉన్నాడు. యెషయా ప్రవక్తను అడుగుతా ఉన్నాడు. అయితే చూడండి, పుండు మీద అంజూరపు రసం పోసారంటండి. అంజూరపు పండ్లు ఉంటాయి కదా, వాటి రసం పోస్తే జబ్బు నయమైపోయిందంటండి. ఎంత గొప్ప ధన్యత అండి. 15 సంవత్సరాల్లో ఆయుష్ ఇచ్చి ఆ ఇంటిని సరిదిద్దుకున్నాడు, చక్కగా పరిపాలించాడండి హిజ్కియా.